వరంగల్ నరబలి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు వస్తున్నాయి. సంచలన విషయాలు బయట పెట్టారు పోలీసులు. ప్రియుడి కోసం భర్తను చంపేసింది భార్య. కూతురికి విషయం తెలుస్తుందని 2 నెలల తర్వాత హత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి కాటారం హైవే సమీపంలో పడేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి నరబలిలా నమ్మించే ప్రయత్నం చేసింది కవిత. కవిత తీరుపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. ఇంకే ఉంది, అసలు గుట్టు రట్టయింది. తను అనుకుందొకటి, అయినదొకటి. ఈ నేపథ్యంలో ఆ డెవలప్మెంట్కి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలీసుల ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. భర్త కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకుంది ఈ కిలాడి లేడీ. మరో హత్య కూడా ప్లాన్ చేశానని వెల్లడించింది. కవితతో పాటు ప్రియుడిని అరెస్ట్ చేశారు పోలీసుల విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత ఇటు దిమ్మ తిరిగే విషయాలు బయటపడుతున్నాయి. ఫ్యూజ్ ఎగిరిపోయేలా మాట్లాడిన మాటలట అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు తన అక్రమ సంబంధం గత కొద్ది రోజులుగా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అక్రమ సంబంధాలకి ఇటు కుటుంబాలే కుదేలైపోతున్నాయి. కుటుంబాలే ఇటు సమాజంలో ఛిద్రమైపోతున్నాయి. ఇప్పుడు ఇంకొక షాకింగ్ అప్డేట్ మీరు చూస్తున్నారు. వరంగల్ నరబలి కేసుకు సంబంధించి మరి ముఖ్యంగా ఇటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ మరింత డీపెన్ అయిన తర్వాత మరింత లోతుగా విచారణ ప్రారంభించారు పోలీసులు. దీంతో అసలు విషయం బయటపడింది. వరంగల్ నరబలి కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సంచలన విషయాలు వెలుగులోకి రావడం జరుగుతోంది. ఆ విషయాన్ని బయటపెట్టారు పోలీసులు. ప్రియుడి కోసం భర్తను చంపేసింది భార్య. కూతురికి విషయం తెలుస్తుందని 2 నెలల తర్వాత హత్యకు పాల్పడిందట. కూతురికి విషయం తెలుస్తుందని చెప్పి 2 నెలల తర్వాత హత్యకు పాల్పడిందట. కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి కాటారం హైవే సమీపంలో పడేసి అప్పుడు చూడండి చంపిందే కాక అది నరబలిలా నమ్మించే ప్రయత్నం చేసింది ఈ కవిత. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి అది నరబలి అని నమ్మించే ప్రయత్నం చేసింది. దీంతో కవిత తీరుపై అక్కడ పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో ఎంక్వైరీ చేశారు. దీంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భర్త కూతురిని హత్య చేసినట్లు ఒప్పుకుంది ఈ కిలాడి లేడీ. అంతేకాదు ఇంకో హత్యకు కూడా ప్లాన్ చేశారని చెప్పి వెల్లడించడం పోలీసులు కూడా షాక్కి గురయ్యారు. కవితతో పాటు ప్రియుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథను మీద కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. పోలీసులు ఏమంటారో చూద్దాం. సో ఈరోజు ఇది ఒక కాటరంలో ఒక సెన్సేషనల్ మర్డర్ కేసు జరిగింది. ఆ కోసం ఇది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో దాంట్లో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అంటే 25th రోజు 28th రోజు మనకి ఒక అన్నోన్ డెడ్ బాడీ, ఫీమేల్ డెడ్ బాడీ కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర కాటరాం పోలీస్ స్టేషన్లో దొరికింది. ఆ దొరికిన తర్వాత మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో అక్కడ బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్ కూడా అక్కడ మనము నిమ్మకాయ ఇది పెట్టడం జరిగింది, కుంకు పెట్టడం జరిగింది, అది మనము చూసాం. సో ఆ ప్రకారంగా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఆ డెడ్ బాడీ ఒక అమ్మాయి వర్షని సీజ్ ఫ్రమ్ ఒడితల విలేజ్ చిట్యాల మండల్ నుంచి ఉంది. ఫిమేల్ డెడ్ బాడీ అది ఐడెంటిఫై అయింది. ఆ ప్రకారంగా కాటరాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మర్డర్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంట్లో స్పెషల్గా టీం ఫామ్ చేసి మనము ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ మనకు రివీల్ అయింది. సో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్ పేరు కప్పల కుమారస్వామి. అతనికి 2 మ్యారేజెస్ అయింది. దాంట్లో సెకండ్ మ్యారేజ్ నుంచి కవిత ఈజ్ ద వైఫ్. అమ్మాయి నుంచి 2 డాటర్స్ అయింది. దాంట్లో ఒక అమ్మాయి పేరు వర్షిని హూ ఇస్ ద డిసీజ్ పర్సన్ అండ్ సెకండ్ హన్సిక. సో లాస్ట్ 5 years నుంచి ఈ డిసీజ్ అమ్మాయికి ఫాదర్కి ప్యారలైసిస్ ఉంది. సో అతను బెడ్ రిడన్లో ఉన్నాడు. సో అప్పుడు మధ్యలో ఈ లాస్ట్ 5 years నుంచి ఇది భార్య కవిత అండ్ ఇంకా ఒక పర్సన్ రాజ్ కుమార్ హూ ఈజ్ అ 24-year-old
అతను మధ్యలో వివాహేతర ఇది సంబంధం స్టార్ట్ అయింది. సో ఆ ప్రకారంగా ఇద్దరి మధ్యలో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దాంట్లో అపోజిషన్ చేయడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇద్దరు డిసైడ్ చేశారు దట్ ఈ ఫాదర్కి ఎవరైనా ఈ ఉన్నారు అతనికి మర్డర్ చేయాలి. సో ఆ కోసం 25/6 రోజు 25 జూన్ రోజు ఆఫ్టర్నూన్ 1 o'clockకి ఇద్దరు కలిసి ఇది కవిత ఏదైనా పారాలిసిస్ హస్బెండ్ ఉన్నారు అతనికి లెగ్స్ పట్టుకోవడం జరిగింది. తర్వాత రాజ్ కుమార్ అతనికి మౌత్ నుంచి స్ట్రాంగులేషన్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అప్పుడు మాత్రమే ఇది ఇద్దరు అందరికీ చెప్పారు దట్ బికాస్ ఆఫ్ పారాలిసిస్ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి న్యాచురల్ డెత్ అయింది, ఆ ప్రకారంగా చెప్పడం జరిగింది. సో అప్పుడు పోలీస్లో ఇది కేసు రిజిస్టర్ కాలేదు, పోలీస్ దగ్గర మ్యాటర్ రాలేదు. అప్పుడు ఇది న్యాచురల్ డెత్ కింద ఇది క్రిమేషన్ కూడా అయింది. అయిన తర్వాత ఈ ఎవరైనా డిసీజ్ అమ్మాయి డాటర్స్ ఉంది వర్షిని అది అపోజ్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మళ్ళీ ఇద్దరు డిసైడ్ చేశారు ఈ వర్షిని ఉంటే మనకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో ఆ కోసం ఇద్దరు డిసైడ్ చేసి అమ్మాయికి కూడా స్ట్రాంగులేషన్ చేసి ఈ చిట్యాల్లో ఉడితల విలేజ్లో అక్కడ ఇది మర్డర్ చేయడం జరిగింది. మర్డర్ చేసిన తర్వాత ఇద్దరు ఒక బ్యాగ్లో శాక్లో ఇది బాడీ పెట్టుకొని ఇది బుషెస్లో ఇంటూ బిహైండ్ అది బుషెస్లో ఇది పెట్టడం జరిగింది. ఆ తర్వాత 2 days తర్వాత మళ్ళీ ఇది అవుట్స్కట్ ఆఫ్ విలేజెస్లో మళ్ళీ ఇది డెడ్ బాడీ అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఇది కొంచెం స్మెల్ రావడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరు డిసైడ్ చేశారు ఇది బాడీ షిఫ్ట్ చేయాలి. సో అప్పుడు ఇది రాజ్ కుమార్ ఒక ప్రాపర్గా ప్లానింగ్ చేసి యూట్యూబ్ పైన కొన్ని మూవీస్ కూడా చూశారు. సో బ్లాక్ మ్యాజిక్ ఎట్లా చేస్తారు, ఎట్లా ఏమేం చేయాలి ఆ కోసం ఇది మొత్తం ప్లానింగ్ చేసి అతను ఈ డెడ్ బాడీ అక్కడి నుంచి ఈ టీవీఎస్ ఎక్సెల్ బైక్ పైన తీసుకొని అక్కడి నుంచి కమలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఈ వర్షిని డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇది కుంకుమ తర్వాత నిమ్మకాయ ఇది పెట్టి ఒక బ్లాక్ మ్యాజిక్గా ఇది చేయడం జరిగింది. ఆ ప్రకారంగా ఒక ప్లానింగ్గా అతను చేశారు. కానీ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి వి ఐడెంటిఫైడ్ దిస్ 2 accused person. సో దాంట్లో మనము కాటారం పోలీస్ స్టేషన్లో ఇది వర్షిని మర్డర్ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిట్యాల పిఎస్లో కూడా ఇది ఫాదర్ గురించి ఇంకా సెకండ్ మర్డర్ కేసు చేయడం జరిగింది. సో దిస్ 2 people నోటోరియస్గా ఒక సెన్సేషనల్గా లాస్ట్ 2 monthsలో 2 మర్డర్స్ చేయడం జరిగింది ఒక ఫ్యామిలీలో మాత్రమే. సో ఆ ప్రకారంగా మన పోలీస్ నుంచి కూడా గట్టిగా ఒక ఇన్వెస్టిగేషన్ మనము చేస్తున్నాము. మొత్తం సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇద్దరికి మ్యాక్సిమంగా పనిష్మెంట్ ఇది రావాలి అండ్ కన్విక్షన్ రావాలి. ఆ కోసం ఇది ప్రయత్నం చేస్తాం. ఇద్దరికి ఇది స్ట్రాంగులేషన్ నుంచి మాత్రమే చనిపోయారు. సో రాజ్ కుమార్ ఏదైనా థ్రోట్లో స్ట్రాంగులేషన్ చేసి జస్ట్ చేయి నుంచి చేసి ఇది మర్డర్ చేశారు. ఇద్దరే మాత్రమే ఉన్నారు. ఇద్దరి మధ్యలో ఒక ఇలిసిట్ అఫేర్ నడుస్తుంది. సో ఆ ప్రకారంగా ఇది చేయడం జరిగింది. బేసికలీ ఇది ఈ ఫ్యామిలీలో దేర్ ఆర్ టోటల్ 3 members మాత్రమే ఉన్నారు. సో ఒక కవిత హూ ఇస్ ద అక్యూజ్డ్, సెకండ్ ఈజ్ ద ప్యారలైజ్డ్ హస్బెండ్ అండ్ థర్డ్ ఈజ్ ద వర్షిని డాటర్ హూ ఇస్ ద 22-year-old. ఒక ఇంకా డాటర్ ఉంది. ఆ అమ్మాయికి మాత్రమే ఇప్పుడు మ్యారేజ్ ఆల్రెడీ అయింది. సో ఆ ఇంట్లో లేవు. సో ఆ ప్రకారంగా మనము ఇది ఫారెన్సిక్గా కొన్ని ఎవిడెన్సెస్ కూడా మనము క్రియేట్ చేస్తున్నాము. సో దాంట్లో ఆల్రెడీ కన్ఫెషన్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇది కాల్స్ సిడిఆర్స్ ఏదైనా చూసి ప్రాపర్గా మనం టెక్నికల్గా ఇది కేసు కూడా ఫిట్ చేస్తున్నాము. సో ఖచ్చితంగా 2 మర్డర్ చేశారంటే మన వాళ్ళు కూడా ప్రాపర్గా సీరియస్గా ఇది సెన్సేషనల్ మర్డర్ కేసులో డిఎస్పీ సూర్యనారాయణ కాటారం తర్వాత సిఐ కాటారం నాగార్జున నుంచి మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ప్రాపర్గా కన్విక్షన్ కోసం ఇది ట్రై చేస్తున్నాము.